లైన్ ఆఫ్ కంట్రోల్కు ఇరువైపులా రెండు వేర్వేరు చిత్రాలు కనిపిస్తున్నాయి. ఓవైపు జమ్మూ కాశ్మీర్లో వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతున్న పెట్టుబడులు, రికార్డు స్థాయి పర్యాటకం, కొత్త అవకాశాలు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆర్థిక ఇబ్బందులు, ప్రజా నిరసనలు, పెరుగుతున్న అసంతృప్తి, అభివృద్ధిపై ప్రశ్నలు. ఒకే భౌగోళిక ప్రాంతంలో ఉన్న ఈ రెండు భిన్నమైన దృశ్యాలు ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కారణమవుతున్నాయి. ఎందుకు ఒక ప్రాంతం అభివృద్ధి దిశగా పయనిస్తుంటే మరో ప్రాంతం సంక్షోభంలో చిక్కుకుంది? పాలనా విధానం ఎంతటి మార్పును తీసుకురాగలదు? ప్రజల జీవితాలను నిర్ణయించేది భౌగోళిక స్థానం కాదు, పరిపాలనా విధానమేనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. లైన్ ఆఫ్ కంట్రోల్ కు ఇరువైపులా కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు ప్రపంచానికి రెండు భిన్నమైన పాలనా నమూనాలను చూపిస్తున్నాయి. ఒకవైపు భారత జమ్మూ కాశ్మీర్ వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఆర్థిక సంక్షోభం, నిరసనలు, ప్రాథమిక వసతుల కొరతతో సతమతమవుతోంది. ఈ వ్యత్యాసమే ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కారణమవుతోంది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, కొత్త రహదారులు, ఆరోగ్య రంగంలో ఎయిమ్స్, విద్యారంగంలో కొత్త విద్యా సంస్థలు, పారిశ్రామిక పెట్టుబడులు, రికార్డు స్థాయి పర్యాటకం కనిపిస్తున్నాయి. అభివృద్ధిని కేంద్రంగా చేసుకుని ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. పర్యాటకం స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తోంది. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మాత్రం విద్యుత్ ఛార్జీల పెంపు, గోధుమ పిండి కొరత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మౌలిక వసతుల లేమి ప్రజలను వీధుల్లోకి తీసుకొస్తున్నాయి. అక్కడి సహజ వనరులు, జల విద్యుత్ ప్రాజెక్టులు ఇస్లామాబాద్ కు ఆదాయం తెస్తున్నప్పటికీ ఆ ప్రయోజనం స్థానిక ప్రజలకు అందడం లేదనే అసంతృప్తి పెరుగుతోంది. దీంతో ప్రజలు తమ హక్కుల కోసం బహిరంగంగా నిరసనలు చేపడుతున్నారు. ఎల్ఓసి ఇరువైపులా ఇప్పుడు రెండు విభిన్న కథలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అభివృద్ధి ఆధారంగా ముందుకు సాగుతున్న పరిపాలన, మరోవైపు వనరులను వినియోగించుకుంటూ ప్రజలను సంక్షోభంలోకి నెట్టిన వ్యవస్థ. అందుకే నేడు జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య కనిపిస్తున్న ఆర్థిక వ్యత్యాసం కేవలం సంఖ్యల తేడా కాదు, రెండు పాలనా విధానాల ఫలితాల మధ్య ఉన్న స్పష్టమైన తేడాగా ప్రపంచం పరిశీలిస్తోంది. ఏ ప్రాంతంలోనైనా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తే దాని వెనుక ఒకే ఒక కారణం ఉండదు. ఆర్థిక సమస్యలు, పరిపాలనా వైఫల్యాలు, హక్కులపై అసంతృప్తి, భవిష్యత్తుపై ఆందోళన ఇవన్నీ కలిసి ప్రజా ఉద్యమాలకు దారితీస్తాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు కూడా అలాంటి సంక్లిష్ట వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న నిరసనలు ఇప్పుడు కేవలం విద్యుత్ బిల్లులు లేదా నిత్యావసర వస్తువుల ధరలకే పరిమితం కావడం లేదు. అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమాలు పరిపాలనపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా బహిరంగంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ పరిణామాలు ఇస్లామాబాద్ పరిపాలనపై అక్కడి ప్రజల విశ్వాసం తగ్గుతున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు, గ్రామీణాభివృద్ధి, పర్యాటక రంగం, యువతకు ఉపాధి అవకాశాలు, కొత్త పెట్టుబడులు వంటి అంశాలు ముందుకు సాగుతున్నాయి. అభివృద్ధి ఆధారంగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతుంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు తమ ప్రాథమిక అవసరాల కోసమే ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చర్చ వినిపిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భద్రతా చర్యలు, నిరసనల నియంత్రణ, భావ ప్రకటనపై పరిమితులు వంటి అంశాలు కూడా తరచూ చర్చకు వస్తున్నాయి. ప్రజల సమస్యలను రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించకుండా కేవలం శాంతి భద్రతల కోణంలో చూడటం అసంతృప్తిని మరింత పెంచే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏ ప్రాంతంలోనైనా ప్రజల విశ్వాసం కోల్పోయినా పరిపాలన ఎక్కువ కాలం స్థిరత్వాన్ని కొనసాగించడం కష్టం. అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, పారదర్శక పరిపాలన ఉన్న చోట స్థిరత్వం బలపడుతుంది. ప్రజల స్వరాన్ని వినకుండా తీసుకునే నిర్ణయాలు మాత్రం చివరకు పెద్ద సామాజిక, రాజకీయ సవాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. పాక్
ఆక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడేటప్పుడు మరో కీలక అంశాన్ని విస్మరించలేం. అదే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ ప్రాజెక్టును పాకిస్తాన్ దశాబ్దంలోనే అతిపెద్ద అభివృద్ధి కార్యక్రమంగా ప్రచారం చేసింది. భారీ పెట్టుబడులు వస్తాయని, వేలాది ఉద్యోగాలు సృష్టిస్తామని, మొత్తం ప్రాంతం ఆర్థికంగా మారిపోతుందని హామీలిచ్చింది. కానీ నేడు అక్కడి ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒకటే: ఆ అభివృద్ధి ఫలాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? వాస్తవ పరిస్థితుల్ని పరిశీలిస్తే స్థానిక ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు అందలేదనే అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో భూముల స్వాధీనం, సహజ వనరుల వినియోగం, స్థానిక ప్రజలకు పరిమిత ఉపాధి అవకాశాలు వంటి అంశాలు తరచూ చర్చకు వస్తున్నాయి. అభివృద్ధి పేరుతో పెద్ద ప్రాజెక్టులు వచ్చినప్పటికీ సాధారణ ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు కనిపించడం లేదనే అభిప్రాయం అక్కడ బలపడుతోంది. ఇదే సమయంలో భారత జమ్మూ కాశ్మీర్లో రహదారులు, సొరంగ మార్గాలు, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన, విద్యా సంస్థలు, వైద్య మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగం వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు ప్రత్యక్షంగా ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి ఫలితాలు స్థానిక ఆర్థిక వ్యవస్థలో ప్రతిబింబించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న తేడా కేవలం ప్రాజెక్టుల సంఖ్యలో లేదు, అభివృద్ధి నమూనాలో ఉంది. ఒకవైపు ప్రజలను కేంద్రంగా పెట్టుకుని మౌలిక సదుపాయాలు విస్తరిస్తుంటే, మరోవైపు వ్యూహాత్మక ప్రాజెక్టులు ఉన్నప్పటికీ స్థానిక ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అందుకే నేడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వినిపిస్తున్న నిరసనలు కేవలం ఆర్థిక సమస్యలపై మాత్రమే కాదు, అభివృద్ధి ఎవరి కోసం జరుగుతోంది అనే ప్రశ్నపై కూడా కేంద్రీకృతం అవుతున్నాయి. అదే ఈ ప్రాంత భవిష్యత్ రాజకీయ, ఆర్థిక సమీకరణాలను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారుతోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ కు ఇరువైపులా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు కేవలం ప్రాంతీయ అంశాలుగా మాత్రమే మిగలడం లేదు. రెండు వేర్వేరు పాలనా విధానాలు, రెండు వేర్వేరు అభివృద్ధి నమూనాలు, రెండు వేర్వేరు భవిష్యత్ దిశలను ప్రపంచం ఒకేసారి పరిశీలించే పరిస్థితి ఏర్పడింది. అందుకే జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య కనిపిస్తున్న వ్యత్యాసం అంతర్జాతీయ చర్చకు కూడా కారణమవుతోంది. భారత వైపు జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, విద్య, ఆరోగ్య రంగాల్లో వరుస ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే వాతావరణం ఏర్పడుతోంది. రహదారులు, రైల్వేలు, సొరంగ మార్గాలు, ఆధునిక వైద్య సేవలు ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా ప్రణాళికలు అమలవుతున్నాయి. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు నిత్యావసర సమస్యలపైనే నిరసనలు చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, పరిపాలనా సమస్యలు, మౌలిక సదుపాయాల కొరత, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి అక్కడి పరిస్థితుల్ని క్లిష్టంగా మారుస్తున్నాయి. స్థానిక వనరులు వినియోగంలో ఉన్నప్పటికీ వాటి ప్రయోజనాలు ప్రజల జీవితాల్లో ప్రతిబింబించడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. ఈ దృశ్యాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే భౌగోళిక స్థానం ఒకటే సరిపోదు. ప్రజలను కేంద్రంగా పెట్టుకున్న పరిపాలన, పారదర్శకత విధానాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, దీర్ఘకాలిక పెట్టుబడులే అసలైన బలం. అందుకే నేడు జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య కనిపిస్తున్న వ్యత్యాసాన్ని ప్రపంచం కేవలం రాజకీయ కోణంలోనే కాదు, అభివృద్ధి, పరిపాలన, ప్రజల జీవన ప్రమాణాల కోణంలో కూడా విశ్లేషిస్తోంది. అదే రాబోయే రోజుల్లో ఈ ప్రాంత భవిష్యత్ చర్చలకు ప్రధాన ఆధారంగా మారే అవకాశం కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య కనిపిస్తున్న వ్యత్యాసం కేవలం రాజకీయ చర్చకు మాత్రమే పరిమితం కాదు, అభివృద్ధి, పరిపాలన, ప్రజల జీవన విధానాలు, ప్రమాణాలు, భవిష్యత్ అవకాశాల మధ్య ఉన్న స్పష్టమైన తేడాను కూడా చూపిస్తోంది. ప్రజల సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టుకున్న విధానాలు ఒక ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తే, వనరులు ఉన్నప్పటికీ ప్రజలు వాటి ప్రయోజనాలు అందకపోతే అసంతృప్తి పెరగడం సహజం. అందుకే నేడు లైన్ ఆఫ్ కంట్రోల్ కు ఇరువైపులా కనిపిస్తున్న పరిస్థితులను ప్రపంచం మరింత నిశితంగా గమనిస్తోంది. రాబోయే రోజుల్లో అక్కడి రాజకీయ పరిణామాలు, అభివృద్ధి దశ, ప్రజల ఆకాంక్షలే ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించనున్న కీలక అంశాలుగా మారే అవకాశం కనిపిస్తోంది.